పరాశ పేరు బెషల అనగా పోనీయగా అని అర్థం. నిర్గమకాండ 13వ అధ్యాయం 17వ వచనం నుంచి 17వ అధ్యాయం 16వ వచనం వరకు ఈ పరాశ భాగం ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన తరువాత ఫరో వారిని మరలా వెనుకకు తీసుకుని రావడానికి వారిని తరిమాడు. ఇజ్రాయేలీలు ఫరో సైన్యములకు అలాగే ఎర్ర సముద్రం మధ్యలో చిక్కుకున్నారు. అప్పుడు దేవుడు మోషే గారికి నిశ్చేతికరణ సముద్రం మీద ఎత్తు అని చెప్పారు. అప్పుడు ఆ సముద్రము ఇజ్రాయేలుకు త్రోవేచుటకై విభాగించబడింది. అప్పుడు ఇజ్రాయేలు ఆ సముద్రమును పూర్తిగా దాటిన తరువాత వారిని తరుముతున్న ఐగుప్తీయులను అది ముంచేసింది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత తెలుపుతూ ఒక కీర్తన గానము చేశారు. అరణ్యములో వారు ఆకలితోనూ దాహముతోనూ బాధపడుతూ మోషే అహరోనులకు తరచుగా ఫిర్యాదు చేశారు. అప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో చేదైన మారా నీటిని మధురమైన నీటిగా మార్చారు. ఆ తర్వాత మోషే గారు తన చేతి కర్రతో బండను కొట్టి వారి కొరకు నీళ్లను రప్పించారు. మరియు హషేం వారు తినుటకై తెల్లవారుజాము కాక మునుపు ఆకాశం నుండి మన్నాను రప్పించారు. ఇశ్రాయేలీయులు 6వ దినమందు 2 ఇంతల మన్నాను కూర్చుకోమని ఆజ్ఞాపించబడ్డారు. ఎందుకంటే హషేం నిర్ణయించిన విశ్రాంతి దినమైన శబ్బాతి దినమందు ఏమీ కురిపించబడదు. కానీ కొంతమంది మోషే మాట వెనక 7వ దినమందు మన్నాను కూర్చుకోవడానికి వెళ్తారు. కానీ వారికి ఏమీ దొరకదు. అహరోను కొంచెం మన్నాను తీసుకొని రాబోయే తరాలకు సాక్ష్యార్థముగా ఒక పాత్రలో భద్రపరిచారు. అటు తరువాత రెఫీదీములో అమాలేకీయులు ఇశ్రాయేలు వెళ్లికి యుద్ధమునకు దిగగా మోషే యొక్క ప్రార్థన ద్వారా అలాగే యెహోషువ యొక్క సైన్యము ద్వారా వారిని ఓడించారు. వచ్చే వారం దేవుడు సినాయి కొండ మీదకి దిగి వచ్చుట అలాగే 10 ఆజ్ఞల కోసం నేర్చుకుందాం. అంతవరకు వేచి ఉండండి పిల్లలు. షలోమ్.